మళ్ళీ 4 డేస్ తర్వాత మనం మండే వెళ్తే వేరే డాక్టర్ గారు చూసి ఇంకా ఆపరేషన్ చేయకూడదు, ఇంటికి వచ్చిన తర్వాత మా మేనత్త వాళ్ళ కోడలు పునర్జన్మలో చేయించుకుందాం అని అంటే ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడినా అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చాము. నా పేరు సుబ్బలక్ష్మి అండి, మమ్మీ పేరు ఎస్ లక్ష్మి. జూలై నెలాఖరులో ఏమైందంటే కడుపంతా ఉబ్బరంగా చాలా టైట్ గా వచ్చేసింది. బాగా వస్తే ఇంకా షుగర్ టెస్ట్ చేయించుకుంటే డౌన్ అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్న తర్వాత ఆ డాక్టర్ చూసి కడుపు ఏంటమ్మా అంత వచ్చేసింది పైకి, ఇది స్కానింగ్ తీయాలి, కడుపులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని డౌట్ పెడితే స్కానింగ్ తీపించాం. స్కానింగ్ తీపిస్తే అందులో ఏమైందంటే గడ్డ వచ్చింది. మా అత్తయ్య గారు ఏమన్నారంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే మంచిది, ఏ గడ్డకైనా అక్కడ బాగా చూస్తారంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని టెస్టులు చేసి హార్ట్ కి అవన్నీ అన్ని నార్మల్ వచ్చినాయి, బాగానే ఉన్నాయి, ఆపరేషన్ చేసేయచ్చు అని అన్నాక మేము డబ్బులు చూసుకుని ఒక వారం రోజులు టైం పెట్టి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మండే రండి అన్న. జాయిన్ చేసుకున్నాక ఇంకేం తినకూడదు, ఆపరేషన్ చేసేయాలి ఈమెకి అనేసి రెడీ చేసి మొత్తం ఫుడ్ పెట్టకుండా ట్యూస్డే మార్నింగ్ తీసుకెళ్లారు 8 o'clock ఆపరేషన్ థియేటర్ లోకి. 4 o'clock బయటకు పంపించారు. బయటకు పంపించి వాటర్ తీసేమో బయోప్సీ చేసాము, ఈమెకి ఆపరేషన్ చేయకూడదు ఇప్పుడు అనేసి ఆపేశారు. ఆపేసి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చేదాకా ఏం చేయమని 4 days ఐసీలో ఉంచి ఇంకా పంపించేసారు ఇంటికి. పంపించిన తర్వాత మళ్ళీ 4 days తర్వాత మనం మండే వెళ్తే వేరే డాక్టర్ గారు చూసి ఇంకా ఆపరేషన్ చేయకూడదు, కీమోథెరపీ చేయించుకోండి అన్నారు. కీమోథెరపీ అని అంటే మేమేదో చిన్నగా ఉంటదేమో ట్రీట్మెంట్ అని మేము అనుకుంటే ఈలోపు వాటర్ తీసారు 3 లీటర్లు బాడీలో. తీసిన తర్వాత బీపీ షుగర్ చెక్ చేసి తీసి కీమోథెరపీకి అలా 12 వారాలు చేయించుకోవాలన్నారు. అంత బడ్జెట్ మేము పెట్టలేము ఎలాగా అని ఇంటికి వచ్చేసాం ఇంకా ఆలోచించుకుని. ఇంటికి వచ్చిన తర్వాత మా మేనత్త వాళ్ళ కోడలు వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారంట, చేయించుకున్నాం ఇక్కడ పునర్జన్మలో చేయించుకున్నాం అని అంటే ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడమన్నా అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే ఇంకా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో ఆలోచించి కీమోథెరపీ లేకుండా ఆపరేషన్ లేకుండా ఈ మందులు వాడదాం, దేవుడి దేవాలు తగ్గిపోతే ఇంకా ఎవరికైనా చెప్తానుకుంటుందిలే అని ఇటు వచ్చామన్నమాట. ఇది జరిగింది. కారణం అంటే ఏం లేదు, ఆమెకు షుగరే ఉంది, షుగరునే ఉంది. 10 years అవుతుంది షుగర్ వచ్చి. కానీ వాటర్ వల్ల బాడీలో వాసిపోయినాయి కాళ్ళు బాగా, ఇంకా నడవలేకపోయింది, సీరియస్ అయింది మన బాగా. ఇంకా బ్లడ్ కూడా ఎక్కిచ్చారు 2 ప్యాకెట్లు. 20 days నుంచి క్యాన్సర్ హాస్పిటల్ కి తిరుగుతున్నాం. 1 time ఏమో బ్లడ్ ఎక్కిచ్చారు, గ్యాప్ ఇచ్చారు వారం రోజులు, మళ్ళీ తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారు ఆపరేషన్ అని. మళ్ళీ ఇప్పుడు కీమోథెరపీ అన్నారు. ఇంక ఇవన్నీ మా వల్ల కాదు, ఇంకా దేవుడు ఏదో మార్గం చూపిస్తాడులే అనుకున్నాం. మరి దీని వల్ల తగ్గితే మరి ఎవరికి లేదండి అస్సలు. ఈమెకే ఫస్ట్ టైం, అందరు షాక్ అవుతున్నారు మా వాళ్ళు అందరూ ఇట్లా వచ్చిందా అని.